Hi, hello, namaskaram, vanakkam, sasrikal, namaskar. Welcome to the most entertaining YouTube channel, Raviteja Vinivayogam. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డే 2 యొక్క కంప్లీట్ రివ్యూ చూద్దాం. ఈ రివ్యూ అనేది కంప్లీట్లీ ఆడియన్ ఒపీనియేటెడ్ రివ్యూ మాత్రమే. ఇందులో ఎటువంటి లీక్స్ కానీ ఫ్యూచర్ కి సంబంధించిన ప్రెడిక్షన్స్ కానీ ఇవ్వబడవు, అది గమనించాలి. ఈ వీడియోలో మనం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డే 2లో జరిగిన అంశాలన్నిటిని గురించి చర్చించబోతున్నాం. సో మార్నింగ్ అంటే మన జియో హాట్‌స్టార్‌లో ఏదైతే లైవ్ స్ట్రీమ్ జరుగుతుందో 24/7 మన బిగ్ బాస్ గురించి, సో దాన్ని కంప్లీట్ గా చూసి అలాగే 9:30కి మనకి స్టార్ మాలో ప్రసారమైన డే 2 ఎపిసోడ్ ని కూడా చూసి వీటన్నిటిలో నేను చూసిన ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరెవరి బిహేవియర్ ఎలా ఉంది, వీటన్నిటిని మనం ఈరోజు ఈ వీడియోలో రివ్యూ చేద్దాం. సో మన యూట్యూబ్ ఛానల్ ని కంటిన్యూస్ గా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో మన వీడియోలో నేను ఒక్కడిని మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రతి వీడియోలో ఏదో ఒక స్పెషల్ గెస్ట్ వస్తూనే ఉంటారు. సో అలా ఈరోజు మన ఈ ఎపిసోడ్కి వచ్చిన స్పెషల్ గెస్ట్ వచ్చేసి గుట్కేశ్వర్ గారు. నమస్కారం గుట్కేశ్వర్ గారు, బాగున్నారా? రైతయ్య, మంచిగున్నా. నువ్వు మంచిగున్నావా? ఏమో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా ఉంటావా? సబ్ ఏమైనా కావాలంటే చెప్పు, మన వాళ్ళని 10 మందిని పంపించి దమ్కి ఇప్పించి సబ్ చేపిస్తా. గుట్కేశ్వర్ గారు, దేవుడి దయ వల్ల మీలాంటి అభిమానుల వల్ల బాగున్నాం సార్. అది సబ్ కాదు సార్, సబ్స్క్రైబర్స్. అయినా సరే ఎవరో బెదిరిస్తేనో ఎవరో భయపెడితేనో వచ్చే వాళ్ళు నాకు సబ్స్క్రైబర్స్ కావద్దు సార్. నా కంటెంట్ నచ్చి జెన్యున్ గా నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే కావాలి. ఏం బ్రో, యూట్యూబ్లో రివ్యూలు ఇవ్వమంటే నాకు రివ్యూలు ఇస్తున్నావు? అయ్యో సార్, అలాంటిది ఏమొద్దు సార్. ఇంకా లేట్ చేయకుండా రివ్యూ స్టార్ట్ చేద్దాం. నిన్న మన మా టీవీలో ప్రసారమైన ఎపిసోడ్ ఏదైతే డే 1 ఎపిసోడ్ ఉందో, అది అయిపోయిన తర్వాత జరిగిన స్టోరీ ఏంటి అంటే, నైట్ జరిగిన స్టోరీ ఏంటి అంటే, బిగ్ బాస్ గారు మన ఓనర్స్ ని టెనెంట్స్ ని అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఓనర్స్ కి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఏంటి అది అంటే, టెనెంట్స్ లో సరే ఎవరినైనా సరే మీరు నామినేట్ చేయాలనుకుంటే మీరందరూ ఏకగ్రీవంగా డిస్కస్ చేసుకుని వాళ్ళు ఎవరో చెప్పండి అంటే, మన ఓనర్స్ అందరు వెళ్ళారు, ఐ మీన్ కామనర్స్ వెళ్ళారు, మాట్లాడుకున్నారు, డిస్కస్ చేసి ఫైనల్ గా ఒక నేమ్ డిసైడ్ చేశారు. ఆవిడే మన సంజన గారు. సో వాళ్ళు బయటకు వచ్చి సంజన గారిని మేము నామినేట్ చేస్తున్నాం అనేసి మన మనీష్ గారు నిలబడి అసలు రీజన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమని, తన దగ్గర ఒక నెగటివ్ ఆరా వస్తుంది, మీరు ఫస్ట్ రూల్స్ ని పాటించలేదు, ఓనర్స్ ఇంట్లోకి మీరు డైరెక్ట్ వచ్చేసారు, పర్మిషన్ తీసుకోలేదు అని ఏవేవో రీజన్ చెప్పారు. అక్కడ కొంచెం హీట్ అయితే జనరేట్ అయింది. ఏమని అంటే, బ్యాక్ బిచ్చింగ్ అనే పదం మన ప్రియా గారు వాడడం, మన సంజన గారికి ఆ పదం నచ్చక అది బ్యాడ్ వర్డ్, హౌ కెన్ యూ సే దట్ అనేసి కొంచెం సీన్ అయితే క్రియేట్ అయింది. నాకేమనిపించింది అంటే, తనని నామినేట్ చేశారు కాబట్టి తను ఎమ్మటే ఆ తప్పు వేరే వాళ్ళ మీదకి తోసేయాలి, అటెన్షన్ ని వేరే వాళ్ళ మీదకి తోసేయాలి, తప్పు వాళ్ళు చేశారన్నట్టు పోర్ట్రే చేయాలనేసి ప్రియా గారిని బ్యాక్ బిచ్చింగ్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్, దట్ ఈస్ నాట్ ఇన్ మై స్కూల్ అనేసి ఒక సీన్ క్రియేట్ చేశారు. సో అప్పుడు మళ్ళీ ఏం జరిగింది, బ్యాక్ బిచ్చింగ్ అనేది బ్యాడ్ వర్డా, అది మీ ఇండస్ట్రీలో కూడా ఉంటది అనేసి మన ఫ్లోరా సైని గారిని అడగడం జరిగింది. సో మన ఫ్లోరా సైని గారు ఏం చెప్పారంటే, మన ఎంటర్టైన్మెంట్ ఐ మీన్ మన ఇండస్ట్రీ, సినీ ఇండస్ట్రీ అన్న విధంగా పోర్ట్రే చేశారు, మన ఇండస్ట్రీలో కూడా పదం ఉంటుంది అనేసరికి అక్కడ మన సంజన గారు అఫెండ్ అయిపోయారు. అక్కడ మళ్ళీ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఎవరెవరికి అంటే, మన సంజన గారికి మరియు సైని గారికి. అలా వాళ్ళ మధ్యలో గొడవ జరగడం జరిగింది. తర్వాత సంజన గారు రూమ్ లోకి వెళ్ళిపోయి, సో నేను ఎవరితో మంచిగా ఉన్నా సరే నెగిటివ్ అయిపోతున్నాను, సో రేపటి నుంచి నేను నా గేమ్ చూపిస్తాను అనేసి బిగ్ బాస్ కెమెరాతో మాట్లాడేసి పడుకున్నారు. సో ఇది నిన్న రాత్రి అంటే డే 1 నైట్ జరిగిన ఇన్సిడెంట్. సో నౌ ఇప్పుడు విల్ కమ్ టు ద డే 2. నెక్స్ట్ డే జరిగింది ఏంటంటే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ డే అని చెప్పొచ్చు. ఈ డేలో కరెక్ట్గా 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకటి మోస్ట్ డ్రామా హ్యాపెనింగ్ ఏరియా కిచెన్, ఇంకొకటి బాత్రూము, ఇంకొకటి నార్మల్గా మన కామన్ ఏరియాలో జరిగింది. సో ఫస్ట్ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అంటే, మన రాము రాథోడ్ గారికి మరియు ప్రియా గారికి మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది, బిగ్ బాస్ మన టెనెంట్స్ కోసం ఫుడ్ పంపించడం జరిగింది. సో ఆ ఫుడ్ మన రాము రాథోడ్ గారు అలాగే సృష్టి గారు తింటూ కూర్చున్నారు. అక్కడికి మన ప్రియా గారు అలాంగ్ విత్ శ్రీజ గారు వచ్చారు.
అక్కడికి వచ్చి వాళ్ళని చూస్తూ ఉన్నారు. ఆ ఫుడ్ ఏమొచ్చిందని చూస్తున్నారు. అందులో ఆలు కర్రీ ఉంది. ఆలు కర్రీ మన ప్రియ గారికి ఇష్టం అంట. సో తిందాము అన్న ఇంట్రెస్ట్‌తో అక్కడ వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నారు. మధ్యలో హరీష్ గారు కూడా వచ్చి ఒక మాట అంటారు. ఓనర్సే మీ దగ్గర తినడానికి వచ్చారు. సో ఓనర్స్ అంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు అనేసి ఒక ఫన్నీ రిలేటెడ్ డైలాగ్ కూడా కొట్టారు. సో మన శ్రీజ గారు అలాగే ప్రియ గారు తినడానికి వెళ్ళారు. మన సృష్టి కూడా ఏం చేశారు అంటే ప్లేట్ తీసుకెళ్లి వాళ్ళకి తినడానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు తింటూ ఉన్న టైంలో మన రాము గారు ఏం చేశారు అంటే మీరు ఇలా ప్లేట్ తీసేసుకున్నారు. ప్లేట్ తీసేసుకుని మీరు ఈ ఫుడ్ తినకూడదు అనేసి అన్నారు. ఎందుకు అన్నాడు అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఆ మాట అన్న వెంటనే మన ప్రియ గారు హైపర్ అయిపోయి అలాగే అలాంగ్ విత్ శ్రీజ గారు కూడా హైపర్ అయిపోయి మీరు ఫుడ్ తీసేసుకుంటారా, మేము జాలిగా మీకు అరటిపండ్లు ఇచ్చాము, బిస్కెట్లు ఇచ్చాము, కానీ మీరు ఫుడ్ మా దగ్గర నుంచి తీసేసుకున్నారని సీరియస్ అవ్వడం జరిగింది. ఇది జరిగిన సీను. ఇప్పుడు మనం ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాము గారి గురించి మాట్లాడాలి. ఎందుకు ఆయనే కదా వద్దు మీరు ఈ ఫుడ్ తినద్దు అనేసి లాగేసుకుంది. రాము గారి క్యారెక్టర్ని నేను డే 1 నుంచి చూసుకుంటూ వస్తున్నాను. డే 1 నుంచి ఇప్పటి వరకు ఆయన మోటివ్ ఒకటే, బిగ్ బాస్ ఏదైనా చెప్తే ఆ పని చేస్తారు లేకపోతే చెయ్యరు. ఇది నువ్వెలా చెప్తున్నావురా ఎదవా అంటే డే 1లో నేను చూశాను. ఏంటి డే 1లో ఏదైతే ఫుడ్ బిగ్ బాస్ గారు చెప్పారో తీసుకెళ్లి మొత్తం మన స్టోర్ రూమ్ లో పెట్టేయండి అని ఫుడ్ని తీసుకెళ్లిపోయారు, స్టోర్ రూమ్ లో పెట్టేశారు. అప్పుడు మన శ్రీజ గారు అలాగే ప్రియ గారు జాలి చూపించుకుంటూ వచ్చి ప్రతి ఒక్కరికి ఫుడ్ ఇవ్వడం జరిగింది. అలా మన రాము గారికి కూడా బనానా ఇస్తున్న సమయంలో రాము గారు అన్న ఒక్కటే మాట, నేను తినను, ఆకలిగా అయినా పర్లేదు, బిగ్ బాస్ గారు వద్దు అన్నారు కాబట్టి నేను తినను అనేసి ఖచ్చితంగా ఒకటే మైండ్ సెట్ తో ఉన్నారు. ఏంటి బిగ్ బాస్ గారు చెప్తే తింటా, చెప్పకపోతే తినను. అలా అప్పుడు మన శ్రీజ గారు ఏమన్నారు అంటే తినండి, ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే నేను చూసుకుంటా, ఒకవేళ ఏదైనా బ్లేమ్ వచ్చినా సరే నా మీద వేసుకుంటా, తినండి అని బనానా ఇచ్చారు. దట్స్ సో నైస్. ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే రాము గారు ఒకటే పాయింట్ మీద ఫస్ట్ నుంచి ఉన్నారు, బిగ్ బాస్ చెప్తేనే చేస్తాను అని. ఇక్కడ కూడా బిగ్ బాస్ ఏదైతే ఫుడ్ మన టెనెంట్స్ కోసం పంపిస్తున్నారో అది వాళ్ళకి ఇవ్వకూడదేమో అనే ఒక మైండ్ సెట్ లో రాము గారు ఉన్నారు. ఇస్తే మళ్ళీ ఎక్కడ పనిష్మెంట్ వస్తుందో అనే భయం ఆయన దగ్గర ఉంది. బిగ్ బాస్ అంటేనే ఆయన బాగా భయపడిపోతున్నారు కాబట్టి. అలాంటప్పుడు ఏం జరిగింది, ఆ ఫుడ్ ఇవ్వకూడదు కదా అనేసి ఒక మాట అయితే ఆయన అన్నారు. దానికి మన ప్రియా గారు శ్రీజ గారు హీటెడ్ అయిపోయి ప్రియా గారు అయితే లిటరల్లీ ఏడ్చేశారు కూడా. దేనికి, ఒక ముద్ద కోసం. ఇక్కడ శ్రీజ గారి తప్పు ఉందా అంటే ముమ్మాటికి ఉందనే చెప్తాను. ఎందుకు, శ్రీజ గారికి ఏదైనా తినచ్చు, ఏదైనా తినగలిగే శక్తి బిగ్ బాస్ గారు వాళ్ళకి ఇచ్చేశారు. ఎందుకు, ఇద్దరు చెఫ్ని ఇచ్చేసి మీరు టెనెంట్స్ తో పని చేయించుకోవచ్చు, అది కూడా వంట చేసే వాళ్ళతోటి మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ ఎలా అయినా సరే ఎంతైనా సరే ఏదైనా సరే చేయించుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళకి రేషన్ కూడా పంపించారు. సో లగ్జరీస్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఏమీ లేవు, టెనెంట్స్ దగ్గర ఏమీ లేవు. బిగ్ బాస్ పంపించి ఆ ఆలుగడ్డ కూర, ఆ సాంబారు, ఆ అన్నము తప్ప వీళ్ళ దగ్గర ఏం లేదు. ఆ సాంబార్లో కూడా నేను తింటా అంటే అది ఎంత సిల్లీ రీజన్ అయితే నాకైతే అలా అనిపించింది. మీకేమనిపించిందో కూడా కామెంట్స్ లో నాకు తెలియజేయండి. అలా ప్రియా గారు దాన్ని పెద్ద సీన్ చేసేసి మొత్తం కార్నర్ చేసేద్దాం రాముని అన్న ఒక ఐడియా తోటి కావాలని ఒక సీన్ ని క్రియేట్ చేసినట్టు అనిపించింది. మీరు నిన్నటి నా వీడియో చూసినట్లయితే నేను ప్రియా గారిని చాలా అడ్మైర్ చేశాను. కామనర్స్ లో తను షీఈస్ ద బెస్ట్ అనిపించింది ఇప్పటి వరకు. షీఈస్ బీయింగ్ హర్ సెల్ఫ్, ట్రూగా ఉంది అనిపించింది. కానీ ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అబ్బా ఏంట్రా బాబు ఈ నస, ఆ చెవులో గుణగడాలు ఏంట్రా బాబు, వెనకాల అబ్బా ఏం గుణిగిందంటే ఆ గుణగడం అయితే ఒక ముసలాము గుణిగినట్టే అరే ముద్ద కోసం ఏడ్చుడేందిరా, నా దానికొస్తే బిర్యానీ పెడతారా పెద్ద ముద్ద. కరెక్ట్ సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకు అంటున్నానంటే రాము మైండ్ సెట్ ఇంకొక పాయింట్ లో కూడా నాకు బాగా నచ్చింది. నిన్న నైట్ జరిగిన ఒక వీడియో క్లిప్ లో మన సంజన గారు ఒక ముద్ద కోసం నేను ఇంత కష్టపడాలా అనేసి ఒక డైలాగ్ కొట్టారు కెమెరా ముందు. దానికి రాము గారు ఎమ్మటే రెస్పాండ్ అయిన విధానం ఎలా ఉంది అంటే ఆ ముద్ద కోసమే బయట ఇంతకంటే ఎక్కువ కష్టపడతారు అని ఒక మాట అన్నారు. ఆ మాట నిజంగానే నాకు చాలా బాగా నచ్చింది. అలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తిత్వం ఉన్న మనిషి తను. అలాంటి ఆయన ఫుడ్ కోసం వెనకాడతాడని అయితే నేను అనుకోను. జస్ట్ ఇది ఒకవేళ బిగ్ బాస్ గారికి తెలిస్తే అది ప్రాబ్లం అవుతుంది అన్న ఒక భయంతో అయితే తను ఇది చేయడం జరిగిందని నాకు అనిపించింది. తర్వాత జరిగింది ఏంటి, మళ్ళీ మన రాము గారు అర్థం కాలేదేమో అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు రితువర్మ గారు వెళ్ళి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఇది వాళ్ళు కూడా మనకి ఫుడ్ ఇచ్చారు కదా, మనం కూడా ఇచ్చేసి ఉంటే అయిపోయేది అనేసి చెప్పినప్పుడు ఆయన కూడా భయపడ్డాను నేను, అందుకే ఇవ్వలేదు, అందుకే తీసుకున్నాను తప్ప నాకేం లేదు. మళ్ళీ తను తినడం కూడా మానేసి అదే ఎంగిలి చేత్తోటి హౌస్ లోకి వెళ్ళి ప్రియా గారిని బతిమలాడడం కూడా జరిగింది. క్షమాపణ చెప్పాడు. ఇంకోవైపు భరణి గారు కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ సారీ చెప్పారు. అలాగే తనుజ గారు కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ అందరినీ, తనుజ గారు అయితే లిటరల్లీ ప్రియ గారిని ఇలా హగ్ చేసుకుని మరీ ఓదార్చడం జరిగింది. ఇలా అందరి అటెన్షన్ ని గ్రాప్ చేసినట్లయితే నాకు అనిపించింది. ప్రియ గారు అయితే అందరి అటెన్షన్ ని గ్రాప్ చేశారు అక్కడ ఒక ఎమోషన్ సీన్ వేసేసి. ఇంతమంది క్షమాపణ కోరిన తర్వాత, ఇంతమంది తన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా షీ క్యారీడ్ అవుట్ హర్ ఓన్ యాటిట్యూడ్ అనిపించింది నాకైతే. రాము గారు వచ్చి క్షమాపణ కోరారు, తన తిండి కూడా మానేసి మరి దగ్గరకు వచ్చి కర్రీ తీసుకుని వచ్చి ఇచ్చినా కూడా సరే చాలాసేపు అది ఆర్గ్యూని కొనసాగించి వేరే వాళ్ళతో డిస్కస్ చేసి వెనకాల మాట్లాడి సోది చేసేసింది. తర్వాత మొత్తానికి అయితే ఆ కర్రీ కూడా తినడం జరిగింది. కానీ చాలా పెద్ద డ్రామా అయితే ఈ సీన్ లో అయితే చాలా పెద్ద డ్రామా జరిగింది. నా దృష్టిలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో రాము గారిది ఏమాత్రం తప్పు లేదు. ఒకవేళ సరే గుంజుకోవడం తప్పు అనిపించినా సరే వెంటనే వెళ్ళి తనను తాను కరెక్ట్ చేసుకుని వెంటనే క్షమాపణ కూడా కోరాడు. అలా కానీ ప్రియ అలా అనిపించలేదు నాకు. ప్రియ గారే కాదు, అలాగే కామనర్స్ లో ఎవరిలో కూడా ఒక యూనిటీ అయితే లేదు. ఫస్ట్ డే నుంచి చూస్తున్నాం. హరీష్ గారు వెళ్ళిపోయి నేను బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోనంటే వెళ్ళిపోతా, నా ఓన్ డిసిజన్ తీసుకుంటా అన్న ఆయన. అలాగే ఇంకా చాలా ఆ నలుగురిలో కూడా ఎవరికి కూడా యూనిటీ ఉండదు. ఇంకా హైలైట్ థింగ్ ఏంటి అంటే ఈ ఫుడ్ గురించి డిస్కషన్ మళ్ళీ ఈ ఆరుగురు కలిసి డిస్కస్ చేశారు. ఫుడ్ మన వాళ్ళకి ఇవ్వాలా ఇవ్వద్దా, ఇవన్నీ డిస్కస్ చేస్తున్న సమయంలో మన డీమన్ పవన్ తన పాయింట్లు పెట్టడానికి చాలా సార్లు వచ్చినప్పటికీ మన ప్రియా గారు అయితే ఆగు అనేసి ఆపేశారు. ఎలా అంటే పవన్ ఎక్కడ సందు దొరికిన కెమెరాలో జొరిపోదామని ట్రై చేశాడు, కానీ అసలు ఆయన పాయింట్లెస్ అని ఆ కంటెస్టెంట్స్ కూడా అర్థమైపోయింది. తన ఓన్ టీమే తన పాయింట్లెస్ అని ఫిక్స్ అయిపోయారు. పవన్ అయితే ఈరోజు అస్సలు డేకలేదు. ఇది జరిగింది. అలా ఈ ఈ ఈ కాన్సెప్ట్ అంతా అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఫ్రెష్ సీన్ అనమాట, హైలైట్ సీను మన సంజన గారు మొదలు పెట్టారు. ఈ బ్యాక్ స్టోరీ ఏంటి అంటే మన సంజన గారు బాయ్స్ వాష్రూమ్కి వెళ్ళి తన స్నానాన్ని అయితే చేసుకున్నారు. ఎందుకు, ఫీమేల్ వాష్రూమ్ బిజీ ఉండడం వల్ల బాయ్స్ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారు. తను ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆ షాంపూ బాటిల్, ఆ కండిషనర్ బాటిల్ ఏవైతే తను యూజ్ చేశారో బ్యూటీ ప్రొడక్ట్స్, ఆ బాత్రూంలో అలా వదిలేసి వచ్చేసారు. అలా వదిలేసి రావడానికి కూడా గల కారణం ఏంటి అనేది మీకు అర్థమై ఉంటుంది. నిన్న నైట్ మన ఆశా సైని గారితో ఏదైతే గొడవ పెట్టుకున్నారో ఆ బాత్రూమ్ క్లీనింగ్ డ్యూటీ కూడా ఆశా సైని గారిదే కాబట్టి తన మీద ఆల్రెడీ నిన్న నైట్ గ్రడ్జ్ పెట్టుకున్నారు మన సంజన గారు. వీడియో కూడా చెప్పారు, రేపటి నుంచి నా ఆట మొదలు పెడతా, లెట్స్ బిగిన్ ద షో అన్నారు. ఆ షోని ఇలా బిగిన్ చేశారు. తను వాష్రూమ్ క్లీనర్ కాబట్టి తనని ఇరిటేట్ చేయాలి అనే ఒక మైండ్ సెట్, కంప్లీట్ ఫుల్ ఆన్ ప్రీ ప్లానింగ్ తోటి ఆ ప్రొడక్ట్స్ అక్కడ వదిలేశారు. మన ఆశా సైని గారు కూడా ఫార్మల్ వేలో వచ్చి సంజన గారు మీరు ఆ మెన్స్ బాత్రూంలో స్నానం చేశారా అని అడిగారు. అది మనకి ఇప్పుడు 9:30 షోలో వచ్చిన క్లిప్ లో కూడా మనం చూసాము. అడిగినప్పుడు ఆవిడుండి అవును అన్నారు. అలా ఫీమేల్ వాష్రూమ్ బిజీ ఉండడం వల్ల నేను మెన్ వాష్రూమ్ లో స్నానం చేశానని చెప్పారు. మరి ప్రొడక్ట్స్ అన్ని అలాగే వదిలేశారు ఏంటి అంటే నేనే స్పేర్ లో పెట్టాను అనేసి అన్నారు తప్ప నేనే స్పేర్ లో పెట్టాను అనేసి అన్నారు. ఎందుకు, నేను ఒకవేళ అక్కడ ప్రోడక్ట్ తీసుకెళ్ళడం మర్చిపోయినట్లయితే బయటకు వచ్చి మళ్ళీ తీసుకోవాలి కదా, నాకు ఇబ్బంది కదా, నేను అందుకే అక్కడే ఉంచేశాను అనేసి చెప్పారు. అప్పటికి కూడా మన ఆశా సైని గారి వాయిస్ చాలా లోనే ఉంది. మరీ ఏదో అగ్రెసివ్ గా గొడవడడానికి వచ్చినట్టు రాలేదు. యాజ్ ఏ డ్యూటీ, ఆమెకి డ్యూటీ ఒకటి అసైన్ చేశారు కాబట్టి, బాత్రూమ్ క్లీనింగ్ డ్యూటీ అసైన్ చేశారు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీతో వచ్చి ఇదంతా అడిగారు తనని. దాని తర్వాత తను ఏం చెప్పారు, అలా ఉంచడం కరెక్ట్ కాదు కదా, తీసేయండి, నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే ఉంటే ఏమైంది. సో షీ వాజ్ సో స్టబర్న్ దట్ షీ వాంటెడ్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్ దట్ షీ ఈజ్ రైట్. అండ్ అలాగే హౌస్ లో ఉన్న ఫ్యూటేజ్ మొత్తం నిజంగా శ్రీజ ఒక మాట కూడా అన్నాడు, దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఇంకా కెమెరాలో నేను ఫేమస్ అయిపోవాలి, ఎందుకంటే నేను నైట్ నన్ను నామినేషన్ లిస్ట్ లో సెలెక్ట్ చేశారు కాబట్టి నేను కనుక ఏదో ఒకటి చేయకపోతే వెళ్ళిపోతాను అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలీదు. అన్నెసెసరీ అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఒక సీన్ అయితే క్రియేట్ చేశారు. ఏమని, నేను తీయను. ఫస్ట్ అసలు తను ఆ మెన్స్ వాష్రూమ్కి వెళ్ళడమే తప్పు, వెళ్ళినప్పటికీ ఆ ప్రొడక్ట్స్ అక్కడ వదిలేసి రావడం ఇంకా తప్పు అని నా ఫీలింగ్. తను ఇంకా అంత ఆర్గ్యూ చేస్తున్న టైంలో కూడా తను గట్టిగా మన ఆశా సైని గారి మీద అడిచేసరికి ఆవిడ తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక మన
టెనెంట్స్ ఉండే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఓనర్స్ ఉండే ఇంట్లోకి వెళ్ళిపోయారు. షీ వాజ్ లిటరల్లీ షివరింగ్ ఇలా. ఒక ఎంత ఎంత ఈమె ఎంత సెలబ్రిటీయో ఆవిడ కూడా అంతే సెలబ్రిటీ. సంజన గారు ఎంత సెలబ్రిటీయో ఆశా సైని గారు కూడా అంతే సెలబ్రిటీ. ఈవిడ తన మీద అరిచిన విధానం అయితే చాలా చీప్. ఈ పదం నేను ఎందుకు వాడానా అంటే మన సంజన గారే ఒకరిని చీప్ అన్నారనమాట. అసలు నాకు అక్కడ చీప్ అనిపించింది మన సంజన గారు. అలా ఆశా సైని గారు వణుక్కుంటూ వెళ్ళిపోయినప్పుడు ద గ్రేట్ వన్ అండ్ ఓన్లీ వన్ కామనర్ ద ఆర్మీ మెన్ పవన్ కళ్యాణ్ నాకు అక్కడ తనైతే హీరో అయిపోయాడబ్బా. జై జవాన్ అనిపించాడు. అసలు తను కన్సోల్ చేసిన విధానం కానీ, ఆశా సైని గారిని రిసీవ్ చేసుకున్న విధానం కానీ, తన షివరింగ్ అవుతున్న టైంలో తనని ప్రోత్సహించిన విధానం కానీ, ఓదార్చిన విధానం కానీ అల్టిమేట్ అని చెప్పొచ్చు. టేక్ బ్రీత్, టేక్ స్లో అని తనని ఈజ్ ఎ జవాన్. మనకు తెలుసు బార్డర్ లో ఎలాగైతే కంట్రీని కాపాడుతాడో అలా అదే యాటిట్యూడ్ ఇక్కడ కూడా చూపించి ఆశా సైని గారిని కూల్ చేశారు. తర్వాత ఇక్కడ ఏం జరిగింది, ఈ నైట్ నేను చూసిన లైవ్ స్ట్రీమ్ లో ఇదంతా చూపించలేదు అసలు ఇక్కడ కాన్వర్సేషన్ ఏం జరిగిందని. లైవ్ స్ట్రీమ్ లో చూసినప్పుడు డైరెక్ట్ అయితే ఆశా సైని గారు మన బిగ్ బాస్ మెయిన్ ఓనర్స్ ఉండే హౌస్ లోకి రావడం అయితే చూసాం. అక్కడ ఏం జరిగింది, మన ఆశా సైని గారు జరిగిందంతా మన పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. మన పవన్ గారు అసలు ఎవరు మానిటర్, మన ఆశా సైని గారు చేసే వాష్రూమ్ క్లీనింగ్ మానిటర్ చేసేదే మన పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం అంతా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళి మన సంజన గారితో మాట్లాడడం జరిగింది. మీ ఇల్లు కాదు ఇది, మీ బాత్రూమ్ అసలే కాదు. ఓకే, నాకేమనిపించింది తన పాయింట్ కరెక్టే. ఒకానొక టైంలో మన సంజన గారి పాయింట్ కరెక్టే. ఏంటి, తన కంఫర్ట్ కోసం తను అక్కడ పెట్టాలనుకుంది. కానీ తను ఉన్నది తన కంఫర్ట్ చూసుకోవడానికి కాదు, తన ఇంట్లో కాదు. ఇట్స్ ఎ బిగ్ బాస్ హౌస్. అక్కడ ఇంకా 14 మంది ఉన్నారు తనతో కలిసి. సో ఈమె పెట్టిన ప్రొడక్ట్స్ అక్కడ వదిలేసి వచ్చి, ఈమె తీసిన జుట్టు అక్కడ వదిలేసి వచ్చి, ఈమె చేసిన పని అక్కడ వదిలేసి వస్తే నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అండ్ మోర్ ఓవర్ అక్కడ క్లీన్ చేయాల్సింది ఆశా సైని గారు, ఆవిడకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో ఆశా సైని గారి మీద గ్రడ్జ్ పెట్టుకుని మన సంజన గారు చేసిన ఈ షో అంతా చూసాము. సో అది చివరికి తనకే బ్యాక్ ఫైర్ అయింది. సో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ లో ముందంజలో ఉందని ఈ ఎపిసోడ్ తో నాకైతే అర్థమైంది. సంజన గారు ఎంత దిగజారిపోయారు అంటే నోటి దురుసుతోటి ఒక మాట కూడా వదిలేశారు. ఏంటి అంటే మన శ్రీజ మన సంజన గారిని ఒక మాట అంది, ఇదంతా ఫుటేజ్ కోసమే చేశారు, కావాలనే అటెన్షన్ గ్రాప్ చేశారు. అలా అన్నది శ్రీజ గారే మాత్రమే కాదు, అది మనీష్ గారికి కూడా అర్థమైంది, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. షీ కంప్లీట్లీ క్రియేటెడ్ ది సీన్ ఫర్ కెమెరా ఫోకస్. ఆ నామినేషన్ లో ఉంది కాబట్టి ఆ అటెన్షన్ గ్రాస్ప్ చేయాలని చేసిందని అర్థమైంది. దానికి మన సంజన గారు ఇచ్చిన కౌంటర్ అటాక్ ఏంటంటే, ఫుటేజ్ కోసం వచ్చేంత వాళ్ళం అనుకుంటున్నావా, మాత్రం ఐడెంటిటీ లేదా, ఎవరు వచ్చారో తెలుసు ఫుటేజ్ కోసం అంటే కామనర్స్ ని పాయింట్అవుట్ చేసి వాళ్ళని ఒక నీచంగా చూసిన విధంగా అయితే నాకు అనిపించింది. అది కూడా సంజన గారికి చాలా పెద్ద నెగటివ్. నాకు తెలిసి వెళ్ళిపోయే వాళ్ళ లిస్ట్ లో మొదటి అంచెలో మన సంజన గారు అయితే ఉన్నారని నేనైతే బలంగా నమ్ముతున్నా. సో సంజన గారు టుడే ఈజ్ ద వర్స్ట్ పర్ఫార్మర్ అని చెప్పేసి ఈ ఎపిసోడ్ నుంచే. ఒకవేళ తన ఫ్యూచర్ ఎపిసోడ్స్ ఉన్నా కూడా సరే ఆమె క్యారెక్టర్ మీద అయితే ఒక బ్యాడ్ రిమార్క్ అయితే తను వేసేసుకున్నారు. ఇలా ఈ రెండు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ని మనం పక్కన పెట్టినట్లయితే వేరే కంటెస్టెంట్స్ గురించి చూద్దాం. ఎప్పటి నుంచో అజ్ఞాతంలో ఉన్న మన సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడాలంటే ఈ రోజు కూడా ఆయన అజ్ఞానంలోనే ఉన్నారు. నేను మార్నింగ్ దగ్గర 11 నుంచి నైట్ 9:30 వరకు లైవ్ స్ట్రీమ్ చూశాను. 9:30 తర్వాత మన స్టార్ మా టీవీలో వచ్చిన ఎపిసోడ్ కూడా చూశాను. వాటన్నిటిలో కూడా ఎక్కడ కూడా మన సుమన్ శెట్టి గారు పెద్ద పర్ఫార్మెన్స్ చేసినట్టు అనిపించలేదు. కానీ ఒక కౌంటర్ అయితే చాలా బాగా నచ్చింది. నామినేషన్స్ టైంలో మన సుమన్ శెట్టి గారి పేరు చెప్పి మన హరీష్ గారు అలాగే రాము గారు నామినేట్ చేసినప్పుడు మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా అని హరీష్ గారు అడిగినప్పుడు ఆయన అన్నారు, ఏం లేదన్నారు. అక్కడ ఆయన మంచి సెన్సెస్ తోనే ఉన్నారు. అసలు సెన్స్ లేని మన సంజన గారు వచ్చి ఒక డైలాగ్ అన్నారు, ఏమన్నా చెప్తారా అని అడుగుతున్నారు, నాకు తెలుసు, నాకు తెలుగు వచ్చు అని ఒక్క డైలాగ్ తోటి స్టేజ్ అయితే స్టోల్ చేసినట్టు అనిపించింది. ఇన్ని రోజులు ఆయన రాలేదు అనుకున్నాము, అడుగు పెట్టాడు. నాకు తెలిసి ఈరోజు రెస్పాన్స్ కూడా ఇచ్చాడు. వచ్చిందే 2-3 రోజులైంది, ఏం చెయ్యాలరా, మీతో అప్పటికి మాట్లాడుతున్నాను, మీతో కలిసే ఉంటున్నాను, పోనీ ఆయనకి ఏమైనా టాస్క్ ఉందా, టాస్క్ లేదు, వెళ్ళి కెమెరా ముందు గంతులేస్తారా ఏంటి అన్న విధంగా అయితే నాకు అనిపించింది. ఒకనొక పాయింట్లో ఏమో నిజమేనేమో, ఎందుకు ఈ ఎక్స్ట్రా షో ఎందుకు చేయాలి, చేస్తే ఇలా సంజన గారిలా కంప్ అయిపోద్దని భయపడుతున్నాడేమో అని అయితే అనిపించింది. సో ఆయన విషయంలో పాయింట్ క్లియరే ఉన్నారు. మేబీ ఈ నామినేషన్ తర్వాత మేబీ నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్ లో మేబీ ఆయనది కనీసం ఏదో ఒక కంట్రిబ్యూషన్ అయితే మనం చూస్తాం.
స్టార్టింగ్ లో రాము గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగే రాము గారి గురించి ఇంకో విషయం చెప్పాలి. బట్టలు ఉతికే విషయంలో ఆయన అయితే చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పొచ్చు. బట్టలు అన్ని తెచ్చిస్తే ఉతికారు, కష్టపడ్డారు. ఆయన కంటెంట్ క్రియేట్ చేయట్లేదు బిగ్ బాస్ హౌస్ లో, బట్ ఆయన డ్యూటీస్ ని అయితే ఆయన సక్రమంగా చేసుకుంటున్నారు. ఇమ్మాన్యుయల్ గారు, సృష్టి గారు వాళ్ళకి ఇచ్చిన డ్యూటీని అద్భుతంగా చేస్తున్నారు. అలాగే మనం డిస్కస్ చేసినట్టు ఆశా సైని గారు ఆవిడ వరకు ఆవిడ చేసుకుంటున్నారు. ఒకటే పత్తాపారంలో ఉందైతే మన డీమన్ పవన్, మళ్ళీ మన రితు చౌదరి గారు. ఈ రోజు కూడా ఒక సీన్ జరిగింది. ఆ దరిద్రం ఏంటంటే ఆవిడ కత్తికి అడుగుతుంది అయ్యా సింకు దగ్గర. ఎవరు? మన రితు చౌదరి గారు కత్తికి అడుగుతుంటే ఈయన వెళ్ళి వెనకాల నుంచి ఒక పదునైన వస్తువుని అనేసి ఆపాడు. అంటే అర్థం ఏంటంటే ఒక కత్తి ఇంకో కత్తిని కడుగుతుంది అని ఆ మాత్రం అర్థం చేసుకోలేమా? ఇది మనకి 9:30 ఎపిసోడ్ లో రాలేదు, కానీ నేను మన లైవ్ స్ట్రీమ్ లో 24/7 లైవ్ స్ట్రీమ్ లో చూడడం జరిగింది. సో వీళ్ళిద్దరు ఒకటే కాన్సన్ట్రేషన్ లో ఉన్నారు. ఏంటి? ఆవిడ వెళ్ళి గిన్నెలు కడిగినప్పుడల్లా వీడు పక్క నుంచి ఇదే పని, ఇంకో వేరే పనే లేదు. రితు చౌదరి గారు కూడా నాకేమనిపించిందంటే మేబీ ఆవిడ కూడా ఓవర్ కంటెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు అనేసి సింపుల్ గా ఏదైతే చేయాలో అది చేసేస్తున్నా అనిపిస్తుంది. బట్ ఓవర్ అయితే లేదు, కానీ ఎక్కడికి వెళ్ళినా మరి ఈ పత్తాపరం కాన్సెప్ట్ అయితే ఆవిడ చుట్టూ తిరుగుతూ, మరి పత్తాపరం కాన్సెప్ట్ చుట్టూ ఆవిడ తిరుగుతుందో లేకపోతే ఆవిడ చుట్టే ఈ పత్తాపరం కాన్సెప్ట్ తిరుగుతుందో తెలియదు, కానీ ఆ కాన్సెప్ట్ అయితే తిరుగుతుంది. ఈ రోజు ట్రస్టీతో కూడా మళ్ళీ మనోడు ట్రై చేశాడు. ఏది కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తావా నువ్వు అనేసి అది కూడా జరిగింది. సో ఫన్నీ మూమెంట్స్ ఒకటి రెండు అరకొరగా కనిపిస్తూ ఉన్నాయి, కానీ ఈ రోజు అయితే మెయిన్ హీటెడ్ కాన్సెప్టే ఎక్కువైంది. ఇంకొకరు తనుజ మరియు భరణి గారు. వాళ్ళిద్దరికి అప్పచెప్పిన డ్యూటీ వచ్చేసి కుకింగ్ డ్యూటీ. మన ఓనర్స్ కి వీళ్ళు వంట చేసి పెట్టాలి, వాళ్ళు ఏది అడిగినా చేసి పెట్టాలి. ఉన్న వాళ్ళ దగ్గర ఏదైతే లగ్జరీ బడ్జెట్ ఉందో, ఐ మీన్ ఏవేవైతే గ్రాసరీస్ ఉన్నాయో వాటన్నిటితో వాళ్ళకి వంట చేసి పెట్టాలి. నేను ఈరోజు మొత్తం పొద్దున 11 నుంచి ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెయిన్ ఫుటేజ్ అంతా వాళ్ళ మీదే ఉందబ్బా. తనుజ గారి మీద, భరణి గారి మీద. వండుతూనే ఉన్నారు. పొద్దున చపాతీలు చేశారు, మళ్ళీ దానికి ఆలు కర్రీ చేశారు. తిని ఎవరు? మన మనీష్ గారు, ప్రియ గారు, ఇంకా చెప్పాలని ఏముంది, సింపుల్ గా చెప్పాలంటే అందరు టెనెంట్స్ ఓనర్స్ తింటూనే ఎవరు తిని ఒక కాంప్లిమెంట్ కూడా ఆవిడకి ఇచ్చారు. ఏమని? ఫుడ్ సూపర్. ప్రతి ఒక్కరు ఫుడ్ సూపర్. ఎక్స్ట్రా మన మనీష్ గారు కూడా ఏం చేశారు? ఆ ఫుడ్ తిని నేను మైమరచిపోయాను కాబట్టి నీకు ఇదిగో స్పూను కాఫీ పొడి ఇస్తున్నానని మన భరణి గారికి మన తనుజ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ కాఫీ తీసుకుని, మేబీ షీ మైట్ బి ఏ కాఫీ లవర్, ఆ కాఫీ తీసుకుని తనుజ గారు అని హ్యాపీ కూడా ఫీల్ అయ్యారు. సో ఆవిడ వండిన వంటకి మెచ్చి ఆవిడ కాఫీ ఇచ్చారు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే దీని గురించి మనం తర్వాత మాట్లాడుకోబోతున్నాం. అలా వంట అంతా బాగానే చేశారు, అంతా బాగానే జరిగింది. కాంప్లిమెంట్స్ కూడా తెచ్చుకున్నారు. భరణి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఆయన కూడా చేయాల్సిందల్లా కట్టింగ్స్ కావచ్చు ఏదైనా హెల్ప్ చేస్తున్నారు. ఇది ఓకే. ఇంత వంట చేసి ఇన్ని సేవలు చేసిన తనుజ గారికి సుఖం ఉందా అంటే లేదు. ఎందుకు అంటే ఎవరో ఒకరు వస్తున్నారు ఆవిడ దగ్గరికి, ఏం వండుతున్నారు, ఏమేస్తున్నారు, అలా చేస్తారా, ఇలా చేస్తారా అని అడుగుతున్నారు. ఆవిడ మాత్రం ఫస్ట్ నుంచి ఒకే కాన్సెప్ట్ లో ఉన్నారు. ఏంటి? మీరు ఏం చేయమంటారు, మీకేం కావాలి? ఈవిడ కంప్లీట్ గా ప్రతిసారి ఫుటేజ్ లో కూడా ఇది నేను చాలా సార్లు విన్నా. ఆవిడ అడుగుతున్నారు ఏం కావాలి, ఏం చేయాలి, కానీ వీళ్ళు వచ్చి పెద్ద ఇన్వెస్టిగేటివ్ డిటెక్టివ్ జర్నలిస్ట్ లాగా ఏం చేస్తున్నారు, ఓహో అలాగా, అలా చేయొచ్చు కదా అనేసి చేయమంటారా అని తనుజ గారు అడిగితే మీ ఇష్టం. ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? నన్ను అడిగితే టెనెంట్స్ కి ఉన్న యూనిటీ ఓనర్స్ కి లేదు. ఫస్ట్ పాయింట్. టెనెంట్స్ అయిన సెలబ్రిటీసే నార్మల్ గా ఉన్నారు, సైలెంట్ గా ఉన్నారు, ఎక్కడ షో చేయకుండా. నాకు తెలిసి సెలబ్రిటీస్ చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షని పాస్ అయ్యి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన ఈ సోకాల్డ్ కామనర్స్ మాత్రము ఏదో రాజ్యాన్ని గెలిచేసినట్టు మేము ఎక్కి తొక్కేయాలి, వీళ్ళని నొక్కేయాలి అన్న విధంగా డామినేట్ చేసేస్తున్నారు. అందులో తనుజ గారిని అయితే ఈ రోజు నిజంగా లిటరల్లీ దే టార్చర్డ్ హర్. వంట చేయించుకుంటున్నారు, అలాగే మళ్ళీ ఇన్పుట్స్ ఇస్తున్నారు. పోనీ ఇన్పుట్స్ ప్రకారం చేయాలా అంటే వద్దు మీ ఇష్టం అంటున్నారు. ఇక్కడ జరిగిన ఇంకో హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే మన హరీష్ గారు ఆవిడ వంట చేస్తున్నారు, అన్నం వండుతున్నారు. వండుతున్న సమయంలో హరీష్ గారు వెళ్ళి నేను కూడా వంట చేస్తాను, నాకు తెలుసు కదా కుక్కర్లో ఎంత ఉంటుందో, ఏ కప్పుతో పెట్టారో చూపించండి ఒకసారి అంటే ఆవిడ చూపించారు, ఈ కప్పుతో 2 కప్పులు పెట్టాను అనేసి. అవునా, సరిపోదేమో ఇంకొంచెం వేస్తే బెటర్ అనేసి అన్నాడు. ఆవిడ పోనీ వేయాలా అన్నారు. మళ్ళీ ఈయనే
రైస్ కుక్కర్లో సరిపోదు, ఓవర్ఫ్లో అవుద్దేమో చూసుకోండి. మరి అలా అనేవాడివి ఫస్ట్ ఎందుకు వేయమన్నావు స్వామి? నువ్వేయమంటావు, మళ్ళీ నువ్వే ఓవర్ఫ్లో అంటావు. ఓవర్ఫ్లో అని అనేవాడివి నువ్వు ఫస్ట్ ఏమన్నాడు? నాకు తెలుసు, నేను వంట చేస్తాను కాబట్టి నాకు తెలుసాను. మరి ఓవర్ఫ్లో అవుతుందో లేదో నీకు ఫస్ట్ తెలియదా? రైస్ కుక్కర్లో ఓవర్ఫ్లో అవుతుందో లేదో ఫస్టే తెలియాలి కదా నీకు, నువ్వు చేసేవాడివి అయితే. ఓవర్ఫ్లో అవుతుంది అని లాస్ట్లో చెప్పి ఫస్ట్ ఏమో అన్నం ఇంకా ఎక్స్ట్రా వేయమని చెప్పి అక్కడ నిజంగా ఆవిడకి టార్చర్ పెట్టేసి ఆవిడ తట్టుకోలేక ఏడ్చేశారు కూడా. తర్వాత కూర వండుతున్నప్పుడు బిగ్ బాస్ గారితో, బిగ్ బాస్ దయచేసి నాకు విముక్తి కలిగించండి అని కూడా అడిగారు. ఇదంతా ఫుటేజ్ ఇందులో ఉండదు, అందులో ఉంటుంది. ఆ బతిమలాంటి తర్వాత వెమ్మటే ఒక 5 minutes ఏమో బిగ్ బాస్ గారు అనౌన్స్మెంట్ చేశారు, ఎవరైతే టెనెంట్స్ ఓనర్స్ హౌస్ లో ఉన్నారో వాళ్ళు మీ హౌస్కి వెళ్ళిపోండి అని. వెళ్ళిపోయారు. సగం అప్పటికే సగం వంట, సగం కూర, ఐ మీన్ నూనెలో కొన్ని ఆలుగడ్డలు వేసేసి వేపుతున్నారు. ఎందుకు? మన ఓనర్స్ ఆలు ఫ్రై అడిగారంట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ గారు ఇంకా ఏం పిలవట్లే. పాపం వెళ్ళిన తనూజ గారు కూడా అక్కడ మనస్ఫూర్తిగా లేరు ఆ ఇంట్లో. అయ్యో వంట సగంలో ఆపేసి వచ్చేసానే, నా టాస్క్ నేను కంప్లీట్ గా పూర్తి చేయలేదే అని తన బాధలో, తన ఆలోచనలో తను ఉన్నారు. తన ప్రతి కాన్షియస్ తనకు ఉంది. ఏంటి? నాకు వంట పని ఇచ్చారు, అది 100% బాగా చేయాలని తనకు ఉంది. కాకపోతే ఇక్కడ ఎదవ కెప్టెన్సీలు ఎక్కువైపోయాయి తన చుట్టూ. అలా తను బాధపడుతూనే ఉంది. ఇక్కడ ఇప్పుడు అసలు నాకు నిజంగా ప్రియా గారైతే చిరాకు తెప్పించారు. ఎల్లిపాయలు ఎవరన్నా వేస్తారా? ఎల్లిపాయలు ఎవరన్నా కోస్తారా? అసలు ఎల్లిపాయలు కమలేస్తుంది అలా చేస్తారా? చిన్న చిన్న మొక్కలు చేసేస్తే అసలు అబ్బా ఏంట్రా ఈమె సోది, ప్రతిదానికి లాగ్ చేస్తుంది, ప్రతిదానికి లాగుతుంది, ప్రతిదానికి ఒక ముసలమ్మ ముచ్చట్లు పెట్టినట్టు పెడుతుంది. ఏం చేసింది? ఇంకా లేట్ అవుతుంది, ఆకులు వేసేస్తుంది, ఏదో ఒకటి చేసేద్దామని ఆ కూరని కలిపేసి పెంట చేసి దాంట్లో పియ్యేసి పామేసి పిచికేసి పప్పులో ఇంత కారం వేసి మళ్ళీ ఆవిడ కలిపి కలిపి ఇప్పుడు బాగుంది అనేసి అన్నారు. ఆ ఆలుగడ్డ ఏం చేయాలనుకున్నారు? ఫ్రై చేయాలని ఆవిడకి చెప్పారు. వీళ్ళు దాన్ని ఉప్మా చేశారు, లిటరల్లీ ఉప్మా చేశారు. తర్వాత బిగ్ బాస్ గారు చెప్పారు ఏమని, మళ్ళీ వెళ్ళి మీ వంటని పూర్తి చేయండి అంటే తనుజ గారు వచ్చి చూసేసరికి వావ్, అక్కడ వావ్ మ్యాజిక్ జరిగింది. నేను ఏదో చేసి వెళ్ళాను, ఇదేం అదే లేట్ అయిపోతున్నాను మేము చేస్తాము అనేసి ప్రియ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఆలు ఫ్రైని ఇంకా ఆవిడ ఏదైతే చేయాలనుకుందో దాన్ని కర్రీలాగా చేశారు. అప్పటికి అది తినేటప్పుడు కూడా 100 సార్లు అడిగారు. భరణి గారు అయితే నిజంగా లిటరల్లీ వాళ్ళని ఒక రాజులు చూసినట్టుగా, ఎవరైతే రాజులు వస్తారు కదా బస్ చేయడానికి, వాళ్ళ కోసం చేసినట్టు వెళ్ళడం బాగుందండి. ఒక వెయిటర్ లాగా బాగుంది సార్, ప్లీజ్ ఏమనుకోకండి. ఒక్క ఆమ్లెట్ లో బై మిస్టేక్ గా ఉప్పు ఎక్కువైనందుకు భరణి గారు అసలు ఎన్నిసార్లు అడిగారంటే, ఈ ఒక్కసారికి ఎలాగోలా తినేయండి, ఇంకెప్పటికీ ఇలా అవ్వదు అని ఎక్స్ప్లెయిన్ చేసి ఎంతో ఎక్స్ప్లెయిన్ చేశారు. తొక్కలో ఇంత ఉప్పు కోసం మళ్ళీ మనీష్ గారు పర్లేదు పర్లేదు అబ్సల్యూట్ దానికి కూడా షో అవసరమా? దానికి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనం ఏమైనా రాజులమా? పుట్టుకతోటి ఏసీతో పుట్టామా? ఇక్కడికి వెళ్ళేసరికి అసలు ఎవ్వరు తగ్గట్లేదు అబ్బా. అక్కడ దాకా అలా జరిగింది. అక్కడ కూడా ఆవిడని టార్చర్ పెట్టారు, మొత్తానికి వంట చేశారు, అయిపోయింది. తిన్న తర్వాత కూడా ఏమన్నారు? చాలా బాగుంది, కూర బాగుంది, అద్భుతంగా ఉంది అన్న. అక్కడ కూడా పొగడతలే. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పాను అంటే, నామినేషన్స్ దగ్గర జరిగిన ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ కోసం మీరు ఇదంతా గుర్తుపెట్టుకోవాలి, అందుకే చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్ మనం నామినేషన్స్ లోకి వచ్చేద్దాం. ఫస్ట్ నామినేషన్ వేయడానికి పిలిచింది ఎవరినో కాదు, మన ఫస్ట్ నామినేషన్కి వెళ్ళింది. అరే రవితేజ ఊకోరా, ఏం ఆవేశపడుతున్నావు? ఉంటావా పిక్తావా? జరాగు, ఇప్పటి నుంచి నేను చూసుకుంటా. అయితే నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అయింది తెలుసునా? అసలు నామినేషన్స్ ఎట్లా చేసిరో తెలుసా? మన హౌస్ టెనెంట్స్లోకి వెళ్ళి 2 వస్తారు. మన హౌస్ టెనెంట్స్లోకి వెళ్ళి 2 గొట్టాలకి వెళ్ళి పరిగెత్తుకుంటూ పోవాలి. పోయిన తర్వాత ఆడ సుత్తి పట్టుకోవాలి. ఎవరైనా ఒక్కరే పట్టుకోవాలా. ఎవరు ఫస్ట్ పోతే వాళ్ళు సుత్తి పట్టుకుంటారు. ఆడ ప్లేట్ల మీద ఫోటోలు ఉన్నాయి. ఎవరైతే ఓడిపోయారో వాళ్ళ ఫోటో ఉన్న ప్లేట్ తీసుకోవాలి, వాళ్ళకి కొట్టాలి. తర్వాత ఇది ఎవరైతే గెలిచిరో నెక్స్ట్ ఎవరిని నామినేట్ చేస్తారో వాళ్ళ ప్లేట్ తీసుకొచ్చి వాళ్ళకి కొట్టాలి. ఇది కాన్సెప్ట్. కానీ పళ్ళగొట్టే ముందు ఏం చేయాలంటే గా శృతి తీసుకుపోయి ఓనర్లు ఎవరో ఒకరి చేతిలో పెట్టాలి. వీళ్ళు చెప్పిన రీజన్ నామినేషన్కి కరెక్టో కాదో గా ఓనర్ జడ్జ్ చేస్తాడు. కరెక్ట్ అంటే ఓకే,
లేదంటే ఆ జడ్జి ఇంకొకరిని నామినేట్ చేసే శక్తి బిగ్ బాస్ ఇచ్చిండు. అట్లా ఫస్ట్ మనకి తనూజ అండ్ రీతు చౌదరి గారు వచ్చారు. పాపం పరిగెత్తుకుంటూ వద్దామన్న ఆవేశంలో రీతు చౌదరి గారికి దెబ్బ తగిలింది, తలకి కట్టుకట్టిరు. అక్కడ మన తనుజ గారు కూడా ఒక నోరు జారు ఒక మాట అన్నారు, అదొక గొడవ అయింది ఆడ. దాని గురించి మనం రేపు ఎపిసోడ్లో క్లారిటీగా చెప్పుకుందాం. ఈరోజు ఓన్లీ నామినేషన్ గురించి మాట్లాడదాం. అట్లా తనుజ గారు పోయిర్రు, డైరెక్ట్ నామినేషన్ సంజన పే చెప్పారు. సంజన నామినేట్ చేసిన తర్వాత శృతి తీసుకుపోయి మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెడితే పవన్ కళ్యాణ్ గారు వచ్చి సంజనాని ఏదైతే నామినేట్ చేసిన రీజన్ ఉందో అది బరాబర్ ఉన్నది కాబట్టి నేను మద్దతు తెలుపుతున్నా అన్నారు. సంజన గారు ఫస్ట్ నామినేట్ అయ్యారు. నిన్న నైట్ ఆల్రెడీ నామినేట్ అయ్యారు, ఇప్పుడు గట్టి నామినేట్ అయ్యారు. తర్వాత సెకండ్ మళ్ళీ నామినేషన్ వేయడానికి రాము రాథోడ్ గారు అలాగే సృష్టి గారిని బిగ్ బాస్ సెలెక్ట్ చేసారు. వాళ్ళిద్దరు పరిగెత్తు కూడా వచ్చి రాము రాథోడ్ గెలిచిండు, సృష్టి ప్లేట్ వాళ్ళకి కొట్టిండు, పోయిండు. మన సుమన్ శెట్టి గారి ప్లేట్ తీసుకుని వచ్చిండు. సుమన్ శెట్టి గారి ప్లేట్ తీసుకురావడంలో ఆశ్చర్యం ఏం లేదు, ఎందుకంటే మన 2 రోజుల నుంచి ఆయన పర్ఫార్మెన్స్ ఏం లేదు కాబట్టి గదే రీజన్ చెప్పిండు. శృతి తీసుకుపోయిండు, హరీష్ గారి చేత పెట్టిండు. హరీష్ గారు వచ్చిర్రు, ఆయన కూడా కరెక్ట్ అన్నారు, పలగొట్టిరు. అయితే ఇంకా నామినేషన్ అయిపోయినది. మూడో నామినేషన్ ఈయనకి బర్నీ గారిని ఇమాన్యుయల్ గారిని సెలెక్ట్ చేసిర్రు. ఎవరెవరు? మన హౌస్ ఓనర్ పవన్ కళ్యాణ్ ప్లస్ హరీష్ గారు కలిసి బిగ్ బాస్ చెప్పారు కదా అని ఇద్దరు సెలెక్ట్ చేసేసారు. వాళ్ళిద్దరు వచ్చిర్రు, పరిగెత్తు కూడా వచ్చిర్రు. బర్నీ సార్ సుత్తి ఫస్ట్ పట్టుకోండు, ఇమ్ము గారి ప్లేట్ పలగొట్టేసిరు. ఇంకో ప్లేట్ కోసం వెళ్ళి సంజన గారి ప్లేట్ తీసుకొచ్చి సంజన గారిని నామినేట్ చేస్తున్నా అని చెప్పారు. కానీ సుత్తి తీసుకుపోయి మన హరీష్ గారి చేతిలో పెట్టిరు. హరీష్ గారు వచ్చి ఏం చేసిర్రు, డెసిషన్ మార్చేసి నేను సంజన గారిని హరీష్ గారు కాదు శ్రీజ గారు వచ్చి నేను నామినేషన్ చేంజ్ చేస్తున్నా, సంజన గారు చేసింది తప్పే అని పెద్ద స్టోరీ చెప్పి, ఎందుకంటే కెమెరా వచ్చేసరికి మన శ్రీజ గారికి ఆగలే, ఏవో స్టోరీ అంతా చెప్పి నేను డెసిషన్ చేంజ్ చేసుకుంటున్నా, నేను నామినేట్ చేస్తుంది తనుజ గారు అన్నారు. అరే పాపం ఆ పిల్ల ముద్దమదారం సీరియంలో మస్తు కష్టాలు పడ్డది వంటలు చేసుకుంటా. చివరికి బిగ్ బాస్ వచ్చి ఏమన్నా సుఖపడుతుందా అంటే ఈడ కూడా వంటలు చేస్తూనే ఉన్నది. ఆమె కూడు తిని ఆమెకి నామినేషన్ చేసి సిగ్గున్నదా? ఏమన్నా కొంచెమన్నా తిన్నావు కదా, గుర్తు రాలేదా అది మన తనుజ చేతితో చేసిన ఫుడ్ అని? ఈ మాట నేనెందుకు అంటున్నా తెలుసునా? మన శ్రీజ గారు ఏవేవైతే రీజన్స్ చెప్పిర్రో తనుజ గారు నామినేషన్లో నాకైతే ఫూలిష్ అనిపించినాయి. దానికి సపోర్ట్గా మన ప్రియా అక్క గారు లేచిరు కదా. దేనికి లేచిరు? ఆవిడ కంట ఈవిడ ముఖము చిరాకుగా అనిపించిందంట. అయితే ఈడ నా పాయింట్ ఏంటంటే, పొద్దుగాల నువ్వు రాము రాథోడ్ గారు ఫుడ్ ఇవ్వలేదు అనేసరికి ఫుల్ చిరాకు అయిపోయినావు, క్రాక్ అయిపోయినావు, సైక్ అయిపోయినావు, దుంకినావు. కావునా దేనికి? 1 నిమిషం ఫుడ్ ఇట్లా చూసుకున్నందుకు. మరి మీరు చుక్కలు చూపించుకుంటా మన తనుజ గారితో ఎన్ని వంటలు చేపిస్తున్నారు? ఆమెకు చిరాకు రాదా? నీ ముందు పళ్ళు కలించి అని ఉండాలనా? నేను నవ్వించనీకి వచ్చిందా తనుజక్క? నీకు వంట చేసింది కదా, చిరాకుంటే ఎట్లా? అప్పటికి తనుజక్క పాపం చెప్తానే ఉన్నది, నా ముఖమే అట్లాంటిది అసొంటిది, నేను నామినేషన్లో తప్ప నన్ను ఎవ్వరు సీరియస్ అనుకోకూర్రి, నా ముఖమే ఇట్లాంటి దరిద్రపు ముఖం అని పాపం ఆమె 10 సార్లు చెప్పింది. విన్నావు కదా? విన్న తర్వాత నీ ముఖం చిరాకున్నదని నువ్వు నామినేట్ చేయడం ఏమైనా సంబంధం ఉన్నదా? ఒక పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్పిర్రు? తెలుసా? మేము అడిగింది నువ్వు చేసి పెట్టలేదు అని. ఏమని? నువ్వు వంట చేసినావు, బాగుంది, తిన్నాము, అప్రిషియేట్ ఇచ్చినాము, కాఫీ పొడి పోసినాము, నా పాడ తవ్వుకున్నా, నేను పాడలో పోయినా అన్నీ చెప్పి నేను అడిగింది చేయలేదట. ఏం అడిగిర్రు? ఆలుగడ్డ ఫ్రై అడిగిర్రు. నా గడ్డలోది ఆలుగడ్డ ఫ్రై అడిగిరు కదా, అప్పటికి ఆలుగడ్డ ఫ్రై చేద్దామని నూనె తీసుకుని నూనెలో ఆలుగడ్డలు తలగబెట్టి ఏపబట్టి
మధ్యలో బిగ్ బాస్ సార్ ఏం చేసిండు, ఆ పిల్లకి అప్పటికే సైక్ అవుతుంది, మస్తు టార్చర్ చూపించారు అందరు కలిసి. ఆమె కోరుకున్న కోరికని మరి బిగ్ బాస్ సార్ విన్నాడో ఏమో, రిలీఫ్ ఇచ్చి హౌస్లకు పంపించేసిండు, వాళ్ళ హౌస్లకి. ఆడ వచ్చేంత వరకు వీళ్ళకి ఏమైనా ఉత్సాహిందా? ఆగలే. ఎల్లిగడ్డ పోసి, ఇంత కారం వేసి, ఇంత మన్ను పోసి ఆ కూరని తగలబెట్టిరు. మరి ఆమె వచ్చి దాన్ని ఫ్రై ఎట్లా చేస్తుంది? తరమా? అప్పటికి ఆ పెంటని ఎట్లా కొట్లా సెట్ చేసి మంచి కూర చేసింది. కూర చేసి మళ్ళీ వాళ్ళకు పెడితే లొట్టలు వేసుకుని కరువు పట్టిన కొడుకుల లెక్క ఎగబడి రప్ప 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 తిన్నారు. తిని మళ్ళీ కూర బాగుంది అన్నారు. అక్కడ పాపం భరణి సార్ మస్తు సార్లు లేపి అదంతా మీకు రవిగాడు చెప్పేసిండు, నేను ఇంకా ఆ స్టోరీ అంతా చెప్పా కదా. ఇవన్నీ చేసిండు కదా. మళ్ళీ ఆమె నామినేట్ చేసిన పద్ధతి ఏమైనా నీకు నచ్చినదా? ఇంకొక హైలైట్ ఏంటంటే మన గుండంకుల్ రా చూసుకుందాం వచ్చిన వాడే పొడుస్తా. గుండంకుల్ అంటాడు, నీ ముఖం చిరాకున్నాను. అసలు ఆ క్వశ్చన్ నువ్వు అడగచ్చా అంకుల్? నీ ముఖం ఎప్పుడన్నా మంచుకున్నాడా? ఏంది అంకుల్ నీ ముఖం ఎట్లుంది? నీ ముఖమే చక్కగా ఉండదు, ఎదుటోళ్ళ ముఖం. ఆమె బాడీ లాంగ్వేజ్ని కూడా, నీకు బాడీ ఉందా? ఫస్ట్ బాడీ ఉన్నదా? ఆ పొట్ట ఆ బట్టని తట్ట మళ్ళీ ఒక ఆమెని బాడీ లాంగ్వేజ్ అని మాట్లాడినావు, నీ కథం, నువ్వు కథం. మహిళా మండలి అక్క ఫోన్ చేస్తున్నా, నీకున్నది తప్పు నాయనా, అట్లా అనకూడదు బిడ్డ. ఆడబిడ్డ వంట చేసింది, కష్టపడి చేసింది, ప్రేమతో చేసింది. ఆ బిడ్డను అట్లా అనడం తప్పు. కుక్కలు ఎగిరినట్టు ఎగిరిరు హరీషు, శ్రీజ. మాటలే రావు వానికి. ఎవరు? మన డీమన్ పవన్. మాటలే వచ్చా నీకు? కత్తిని గడుగుతూ గివి కాదు, గివి పులివర గడుపుడు కాదు. దొరకక నీకు ఒక స్పేస్ దొరికింది కెమెరాలా. ఎవరెవరు ఏమేమి అడిగారో చెప్పురు. అడుగుతా అన్నావు, కాలు మీద కాలెత్తన్నావు, అడుగుతా అన్నావు, కాలు మీద కాలెత్తన్నావు. కాళ్ళు ఉండవు బిడ్డ, తప్పు నాయన. ఆడపిల్లని అట్లా చేయకూడదు, అర్థమవుతుందా? అట్లా పవన్ డీమన్ కలిసి, హరీష్ కలిసి, ప్రియ కలిసి, శ్రీజ కలిసి మన తనుజ అక్కనైతే రోస్ట్ చేసే పాపం అరిచి ఆ చిన్న పీల గొంతుకు వస్తే పోస్తుంది మన తనుజ అక్కది. ఇదంతా నీకెట్లా తెలుసు జఫా అంటే, మీరు 9:30 ఎపిసోడే చూసిరు, నేను దాని తర్వాత ఉన్న లైవ్ స్ట్రీమ్ కూడా చూసిన. ఇంకా తర్వాత మజా చాలా ఉన్నది. రేపు 9:30 షోలో గట్టిగానే ఉంటుంది మన శ్రీజ అక్కది వీళ్ళ డిస్కషన్. నన్ను అడిగితే శ్రీజ అక్కది ఏమాత్రం తప్పు లేదు. అక్కడ సరైన కర్త కర్మ క్రియ లేరు. ఎవరు? ప్రియ గారు ఏంటి అక్కడ అంటే వీళ్ళకి మెంటరు, వంట చేసేటోళ్ళకి ఆవిడ మెంటరు. ఒక పక్కన ఇంకొక మెంటర్ కూడా ఉన్నారు మనకి. ఎవరు? ఆర్మీ బాయ్ షెడ్యూల్డ్ బాయ్. ఆయన ఎవరికి మెంటరో తెలుసునా? ఆశా సైని గారు మెంటరు. ఆశా సైని గారికి ఆపద వచ్చిందంటే క్షణం కూడా జర్ర కూడా ఆలోచించకుండా రప్పని వెళ్ళిపోయారు కదా, మెంటర్ పని కదా. ఇక్కడ మెంటర్ ప్రియక్క నువ్వు అన్ని తెలుసుకోవాలా, ఏమేమి కావాలి, ఏం తింటారు అని తెలుసుకుని వచ్చి ఈవిడ చెప్పాలి. ఎవరికి? మన తనుజక్కకి, వంట చేసేటోళ్ళకి. రిక్వైర్మెంట్ని బట్టి ఆవిడ చేస్తారు కదా. ఒకరికి పెద్ద ఆమ్లెట్ కావాలంట, ఒకటి చిన్న ఆమ్లెట్. నువ్వు గుడ్డు పెట్టగలుగుతావా? మనుషులు గుడ్డులు పెట్టగలుగుతారా? పెట్టలేరు కదా. మరి ఆమ్లెట్లమ్మా, చిన్న ఆమ్లెట్, పెద్ద ఆమ్లెట్, ఒకరికి మసాలా వేసి, ఒకరికి పెండ పోసి, ఒకరికి మన్ను వేసి, ఒకరికి పిడక పెట్టి అన్ని ఆమ్లెట్ వేయడానికి రాదు. తనుజక్క మనిషిని మనిషిలాగా ట్రీట్ చేయుర్రి. మీకు కొమ్ములు వచ్చేసినాయి, కొమ్ములు. తప్పమ్మా, చాలా తప్పు అది. ఇట్లా ఎప్పుడు ఎవరిని టార్చర్ పెట్టద్దు, అర్థమవుతుందా? జర ఉన్న దాంట్లో ఆవిడకి ఎట్లా వస్తే అట్లా చేస్తుంది, అవునా? ఇప్పుడు శ్రీజ అక్క ఒక మాట అన్నది, మేము అడిగింది చేయాలి, నువ్వు చేసావు, బాగా చేసావు, కానీ మేము అడిగింది చేయలేదు. నీకు వంట ముఖం ఎప్పుడైనా చూసినావా? ఎల్లిపాయలు ఎట్లా వేయాలి, ఏవేవో మాట్లాడినావు, తర్వాత మళ్ళీ నువ్వే అన్నావు, మళ్ళీ నాలుక మార్చేసి
నాకు వంట గురించి ఏం తెలుసు ఎక్కువ తెలియదు అని నువ్వే అన్నావు. 2 నాలుకల మూతున్న పాము అయినావు నువ్వు కూడా. సో 2 మూతుల పాము అయినావు. సో నేనైతే మొత్తం తనుజక్కకైతే మస్తు సపోర్ట్ ఇస్తున్నా, ఎందుకంటే ఆమె తప్పు లేదు, మస్తు ఎగిరిరు. నేను ఒకవేళ ఓటు వేసే ఆప్షన్ నాకు ఉంటే, యాక్చువల్లీ నేను ఓట్లు వేయను, వేయించుకునేటువంటి నేను, అయినా తనుజక్క కోసం ఓట్లు వేస్తా. తనుజక్క చాలా జెన్యూన్ అనిపించింది నాకు. శ్రీజ మాట్లాడిన మాటలు కానీ, ప్రియ మాట్లాడిన మాటలు కానీ ఏవి పాయింట్లెస్ అనిపించినాయి. ఒక మనిషిని అంత టార్చర్ పెట్టడం తప్పు. వాళ్ళు సెలబ్రిటీలు అయినప్పటికీ మీ ముఖాలకు వండి పెట్టుడే ఎక్కువ. శ్రీజ నీ పాచి ముఖము, ఆ కురుపుల ముఖానికి వండి పెట్టుడే ఎక్కువ. నేను తిడుతున్నాను తప్పుగా అనుకోకు, నువ్వు కూడా అట్లా మాట్లాడుతున్నావు, తప్పు బిడ్డ. ఒక ఆడబిడ్డని ఇంకొక ఆడబిడ్డ అట్లా సతాయించుడు తప్పు. 2 కొప్పులకు వడవంటారు, ఒక ఊరలో 2 కత్తులు ఇమ్మడమంటారు. అది నిజం చేస్తున్నారు ఎందుకమ్మా? భూమాతలు తల్లి మీరు, భూదేవి బిడ్డలు. కలిసి ఉండాలా, కలిసిమెలిసి ఉండాలా, మీకు మీరే కొట్టుకోవద్దు బిడ్డ, సరేనా? మరి ఇది నా రివ్యూ. ఏమిరా రవి, కరెక్ట్ చెప్పినా కదా? వానికి ఏం తెలుసులే, ఆకుకి పువ్వుకి తేడా తెలియదు వానికి, సరేనా? సో ఇది మన ఈరోజు ఎపిసోడు. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయుర్రి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయుర్రి. జర ఇటువంటి ఇన్ఫర్మేషన్ని 10 మందికి పాస్ చేయరు, పుణ్యం వస్తుంది. చూస్తుడు కానీ లైక్ కొడతలేవు, ఆడు గుక్క బట్టి ఏడుస్తుడు నాకు ఫోన్ చేసి, అన్నా వీడియోలు చేస్తానన్నా, లైక్లు వస్తున్నాయి అన్నా, సారీ లైక్లు వస్తలేవు అన్నా, సబ్బులు వస్తలేరు అన్నా, కానీ చూస్తున్నారు అన్నా, కానీ ఏం లాభం ఫైదా అవుతలేదన్నా అన్నాడు. నా తమ్ముని సపోర్ట్ చేయడానికి వచ్చిన, జర నన్నైనా నా ముఖం చూడుర్రి, నా ముఖం చూసి యూట్యూబ్ని చూడుర్రి, ఆదరించుర్రి, లైక్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి, మా తమ్ముడు రవితేజని ఆదరించుర్రి. ఇటువంటి ఎంటర్టైన్మెంట్ వీడియోలు మీకు రానున్న రోజులు ఇంకా చాలా వస్తాయి బిడ్డ, నమ్ముర్రి. జర కింద నుంచి పైకి వచ్చినోడే, అల్లటప్పగా రాదు, కింద నుంచి పైకి వచ్చి ఇక్కడ దాకా మీ ముందుకు వచ్చిండు. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయరు శనార్థులు.